హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జగదీశ్వర్ అండ్ వెల్కమ్ టు జగదీశ్వర్ తెలుగు టెక్ ఛానల్. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. మనం ఈరోజు ఒక కొత్త టాపిక్లోకి అయితే వచ్చేసాం. అదేంటంటే 10th పరీక్షలు 6కు తగ్గింపు, కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అని మెయిన్ హెడ్లైన్స్ అయితే వచ్చాయి. అందులో కరోనా కారణంగా 10వ తరగతిలో 70% మేర సిలబస్ను ఆన్లైన్లో బోధిస్తున్న పాఠశాలలు మిగిలిన 30% నైపుణ్య కార్యకలాపాలకు కేటాయిస్తున్నాయి. ఇక వార్షిక పరీక్షలను కూడా 11 నుంచి 6కు తగ్గించడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్ష సమయాన్ని కూడా 2.5 గంటలకు బదులుగా 1.5 గంట మాత్రమే నిర్వహించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ప్రతి సబ్జెక్టుకు 2 పేపర్ల చొప్పున, సెకండ్ లాంగ్వేజీకి 1 పేపర్ చొప్పున మొత్తం 11 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో సబ్జెక్టుకు 1 పేపర్ చొప్పున మొత్తం 6 పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే ప్రశ్నపత్రంలో కూడా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చి వాటిలో సమాధానాలు రాసేందుకు ఆప్షన్లు కూడా ఎక్కువగా ఇవ్వాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ప్రశ్నలు వ్యాస రూపంలో సాధ్యం కాకపోతే ఆబ్జెక్టివ్ విధానంలో కూడా పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రశ్నపత్రం రూపొందించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి లాంటి అరుదైన పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి మార్పులు అనివార్యమవుతున్నాయని అధికారులు అంటున్నారు. ఇది ఇవాల్టి అయితే టాపిక్. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీరు సపోర్ట్ చేస్తే ఇలానే ఇంకెన్నో వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జగదీశ్వర్ తెలుగు.